నీ వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి యోసేపు జీవితంలో జరిగిన ఒక సంఘటన, మరి ఫరో కన్న కళను గురించి చదివించాను. అధ్యాయము చాలా చదివించాలి కానీ అంత పెద్దగా అవుతుంది కాబట్టి మొదటి 8 వచనాలు మాత్రమే చదివించాను. ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువు. చాలా వండర్ఫుల్ పిక్చరైజేషన్ ఉంటుంది పిల్లరా. మరి యోసేపు పిల్లరా ఐగుప్తులో ఆయన చెరలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఈ వాజ్ ఇన్ ది ప్రిసన్. చెరలో ఉన్నాడు యోసేపు. చెరలో ఎందుకు ఉన్నాడు అని గమనిస్తే కనుక, యోసేపు మీ అన్నలు ద్వేషించేవారు. ఎందుకంటే తండ్రికి చాలా ప్రియమైన వాడని. కొన్నిసార్లు ప్రియమైన వాళ్ళు ఉంటాకే వేరే వాళ్ళకి కొద్దిపాటి అస్సి ఉంటుంది. మామూలు అస్సే కాదన్నట్టు, చంపేసేంత అస్సి ఉన్నది. అట్లా కాకుండా యోసేపుకు చిన్నప్పటి నుంచి ఒక దేవుడిచ్చిన వరం ఏంటంటే కళలు కనేవాడు. ఫ్యూచర్లో జరగబోయేటి అన్నీ కూడా కళల్లో చూసేవాడు. ఆ కళల్లో చూస్తాడు. కళల్లో చూసినప్పుడు ఆయన కళల్లో ఏంటంటే ఆయన నిలబడ్డట్టు, ఆయన ముందు అన్నదమ్ములను సాగిలపడ్డట్టుగా చూస్తారు. అంటే నువ్వు రాజు అవుతావా, నీ ముందు మేము సాగిలపడతా, ఇంకా కోపాలు. ఇంకా అందులో నేను డీటెయిల్లో పోను, ఎందుకంటే షార్ట్లో వెళ్ళిపోతాను. ఎందుకంటే దే హేటెడ్ హిమ్ ఈవెన్ బికాస్ ఆఫ్ హిస్ డ్రీమ్స్ అంటారు. ఆయన కళలను బట్టి ఇంకా ఎక్కువ ద్వేషించారట. మామూలు ద్వేషించాడంటే ఇంకా వీడు చెప్పే కథలను బట్టి కళలను చెప్తే అంటే మమ్మల్ని నువ్వు పరిపాలిస్తావని చెప్పి ఇంకా ద్వేషించేవారు. ఒకరోజు చంపాలనుకున్నారు అన్నలు. గొర్రెలు కాయడానికి తండ్రి పంపించా చూసి రమ్మన్నప్పుడు అబ్బా వస్తున్నాడు అని చెప్పేసి అంగీ తీసేసారు, తీసుకెళ్ళి గుంతలో పడేస్తారు. ఆ తర్వాత రక్తం గొర్రెపిల్ల రక్తం ముంచేసి చనిపోయాడని చెప్పాడు. ఆ గుంతలో పడేసిన వాడిని తీసి మళ్ళీ ఇస్మాయిలీట్లకు అమ్మేశాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి షార్ట్ కట్లో వెళ్తాను, ఫాస్ట్ ట్రాక్లో. ఇస్మాయిలీలకు అమ్మినట్టుగా చూద్దాం. ఇస్మాయిలీ యొద్ద నుంచి ఐగుప్తులో ఉన్న ఒక పోతిఫర్ అనే ఆయన కొనుక్కున్నాడు. అక్కడికి ఐగుప్తుకి చేరాడు. దేవుడు గాడ్స్ ప్లాన్ వాజ్ టు మేక్ హిమ్ రూలర్ ఆఫ్ ది ఈజిప్ట్. కాబట్టి ఎవడు గుంతలో పడేసినా, ఎవడు ఇష్మాయిల్కి అమ్మినా, ఇష్మాయిల్ని తీసుకొని ఐగుప్తునికి అమ్మినా, ఐగుప్తులో దాసత్వం చేసిన, గాడ్స్ ప్లాన్ వాజ్ గోయింగ్ అకార్డింగ్ టు గాడ్స్ టైం. ఆయన ఆలోచన ప్రకారం, ఆయన టైం ప్రకారం అన్నీ కూడా జరుగుతున్నాయి. మనం చాలాసార్లు ఏమనుకున్నామంటే అన్నీ ఎవరో మనం చేస్తున్నాం అట్టుకుంటాడు కదా. అందుకే రోమపత్రికలు నాకు చాలా ఇష్టమైన వాక్యం 8వ అధ్యాయం 20 వచ్చినమాట. తీయకండి అమ్మ, ఇప్పుడు తీయకండి అంటారు కదా. ఆయన ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలబడ్డ వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి. అబ్బా ఎన్ని పదాలండి నిజంగా. అసలు ఒక వచనంలో ఇన్ని ఉంటాయి అనుకోడు కదా. ఆయన ప్రేమించేవారిని, ఆయన సంకల్పం చొప్పున పిలబడ్డవారు, మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నది. యేసునికి స్తోత్రం. నిజంగా ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ ది గుడ్ ఆఫ్ దోస్ హు హావ్ బీన్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. ఈరోజు మన విషయంలో కూడా దేవుడు చాలా చేస్తుంటాడు. కొన్నిసార్లు మనము అవి పొందుకోలేకపోతుంటాం. ఈరోజు వాక్యం కూడా అదే పిల్లల రోజు నిజంగా టు రిసీవ్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే వీ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ అకార్డింగ్ టు హిస్ విల్. యోసేపు జీవితంలో కూడా ఈ సంఘటన ఎందుకు చూస్తామంటే, యోసేపు కూడా మానవుడే. హి వాస్ నాట్ దట్ పర్ఫెక్ట్ బిఫోర్ రిసీవింగ్ దట్ క్రౌన్. ఆ ఐగుప్తునకు ఆయన 2వ వాడిగా, రాజు తర్వాత రాజువాడిగా అయ్యే వరకు కూడా హి వాస్ నాట్ పర్ఫెక్ట్. గాడ్ వాస్ మేకింగ్ హిమ్ ఆన్ ది వే పర్ఫెక్ట్. ఈరోజు చాలామంది మనము దేవుడు అనుకుని ఆశిస్తున్న ఆ యొక్క పర్ఫెక్ట్ డెస్టినేషన్లోకి ఆశీర్వాదాలు మనం పొందుకోలేని కారణం ఏంటంటే వీఆర్ స్టిల్ నాట్ పర్ఫెక్ట్. ఈవెన్ నేను అనుకుంటున్నాను చాలా విషయాలు వీఆర్ నాట్ స్టిల్ నాట్ పర్ఫెక్ట్, స్టిల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ది పర్ఫెక్షన్.
పౌలు అంటాడు, నేను క్రీస్తు సారూప్యంలోకి మలచబడ్డాను అనుకోను, కానీ ఐఎమ్ ఇన్ ది ప్రాసెస్ అంటాడు. ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నాను, నేను ఇప్పుడే పొందుకున్నాను అంటలేను, కానీ ఐఎమ్ రన్నింగ్ టువర్డ్స్ మై గోల్. ఆ యొక్క గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను, నేను నా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. విశ్వాసులందరూ కూడా యేసు రక్తంలో కడగబడ్డ వారి అందరి కొరకు దేవుడు మేలు చేయాలని ఒక గొప్ప ఆశీర్వాదాలను దాచి ఉన్నాడు. కాబట్టి కానీ పొందుకోవడానికి వీ నీడ్ టు బి పర్ఫెక్ట్. నేను వాక్య భావంలో చూసినప్పుడు పిల్లరా, అక్కడ వెళ్ళాడు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు మనం తెలిసిన స్టోరీ. పోతీఫర్ భార్య అతన్ని కోరుకుంది. అతను ఒక మాట అంటాడు, సమస్తము నా చేతులకు అప్పచెప్పాడే, నిన్ను తప్ప, ఎందుకంటే నువ్వు ఆయన భార్యవు కాబట్టి నేను ఎలాగూ నా యజమానునికి నా దేవునికి విరుద్ధంగా పాపం వచ్చేస్తున్నప్పుడు తీసుకెళ్ళి చెరలో వేశాడు. చెరలో ఉన్నాడు. చెరలో ఉన్నప్పుడు ఇక్కడ పిల్లరా ఒక కలబడ్డది. యోసేపు ఆపేస్తాను ఇంట్రడక్షన్, తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతాను. యోసేపు చెరలో ఉన్నాడు. ఎందుకు? పోతీఫర్ భార్యను దేవునికి విరుద్ధంగా పాపం చేయనున్నాడు కాబట్టి. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, వీ విల్ బి సఫరింగ్ ఫర్ ది గుడ్ రీజన్స్ జీవితంలో కదా. ఈ అనుభవం చాలామందికి ఉండొచ్చు కదా. ఇంత మంచి చేసి ఆఖరికి నాకు దొరికింది ఏంది అమ్మా, అందరు నవ్వుతున్నారు, అందరి జీవితాల్లో ఈ అనుభవం ఉంది. ఇంత చేస్తే ఆఖరికి నా బతుకు సంకనాకిపోయింది పట్టనట్టు అనకూడదు కానీ మాట కదా. ఇంత కష్టపడి ఇంత చేస్తే కూడా ఇంత దరిద్రమా, ఇంత దౌర్భాగ్యమా అన్న ఫీలింగ్ అందరిలో ఉంటుంది కదా. యోసేపు కూడా అలాగే ఉన్నాడు. ఇంత చక్కగా ఉండి దేవుల్లో ఉండి అంతగా చక్కగా చేశాడంటే పని పిల్లజంగా, అంటే సమస్తం ఆయన ఒక పనివాడికి, ఒక దాసుడికి సమస్తం అప్పచెప్పినట్టు ఈ వాజ్ అ గుడ్ వర్క్, ఫెయిత్ఫుల్ వన్. అలాంటి నమ్మకస్తుడిని ఒక తప్పు చేయనందుకు తప్పు చేసిన వాళ్ళ చెరలో ఉన్నాడు. చాలాసార్లు అనుభవంలో ఉంటాం, తప్పు చేయకుండా తప్పు చేసిన వాళ్ళగా శ్రమల గుండా వెళ్తూనే ఉంటాం. ఈ అనుభవం, ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి. లోకము ఎవరి ఆధీనంలో ఉందమ్మా? లోకము సైతాన్ ఆధీనంలోని దాని ప్రకారం ఆడుతున్నాడు. అందుకే దేవుడు యేసు ప్రభు నా కొండ మీద మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తీసుకెళ్ళి భూమిని వాటి వైభవమును ఆయనకు చూపించి అంటది, ఇవన్నీ కూడా నా ఆధీనములోనే, ఒక్కసారి నాకు సాష్టాంగ పడితే ఇవన్నీ ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఈ లోకం వాడి ఆధీనంలో ఉంది. లోకంలో ఉన్నవారు కూడా వాడి ఆధీనంలో, వాడు చెప్పినట్టుగా దే ఆర్ డాన్సింగ్ టు హిస్ ట్యూన్స్. వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈస్ ది ఫ్యాక్ట్. నచ్చిన నచ్చకున ఇది సత్యం. ఇలాంటి సందర్భంలో దేవుడు ఒక కళ ఆ యొక్క రాజుకి ఇస్తున్నాడు. ఒక రాజు, ఫరో రాజు కలగంటున్నాడు. కలలో ఏం చూస్తున్నాడంటే పిల్లరా, కలలో 7 ఆవులను చూస్తున్నట్ట. చాలా బలంగా పుష్టిగా చక్కగా ఉన్న 7 ఆవులు అలా ఏ చెరువు దగ్గర నిలబడ్డాడు, ఆ నది దగ్గర నిలబడ్డాడు, బయటికి వచ్చాడు, నిలబడ్డాయి. మళ్ళీ వెంటనే చూస్తున్నాడు 7 బలహీనమని భక్క వెంట ఎలా ఉండంట. అలా కింద అధ్యాయం చదువుతుంటాడు, ఇలాంటి నా ఐగుప్తులో ఎప్పుడు చూడలేదంట. అట్లాంటి పనికిమాలమైన ఆవులు చూశాను అంటాడు. వెంట ఈ పనికిమాల ఏం చేస్తుంటే కొన్నిసార్లు అనిపిస్తాడు, 7 వచ్చి అక్కడ నిలబడ్డాయి, ఇప్పుడు గడ్డి వేస్తున్నా ఏం చేస్తుంది లేదు, కానీ ఈ 7 వెనక నెక్స్ట్ సెకండ్ వచ్చిన ఏం చేస్తుంటే వచ్చి పక్కన నిలబడ్డాయట. పక్కన నిలబడి గడ్డి మేయాలిగా, గడ్డి మేయకుండా చేసినట్టు 7 బలంగా ఉన్న ఆవుల్ని తినేసినాడు. ఇంకా కింద అధ్యాయంలో పోతుంటాడు, అంత తిన్నా కూడా ఇంత కూడా, కొన్నిసార్లు అంటారు ఎంత తిన్నా కూడా ఇట్లే ఉంటాడు అంటాడు, నరిగబట్టి అంటారు కదా. ఇంత తింటాడు, ఎడబెడతారో ఇంత తినేది అంటారు కదా. అట్లా ఎంత తిన్నా కూడా కనబడదు కొందరికి. అట్లా పిల్లలు చూసినప్పుడు ఇంత తిన్నా ఎడబెట్టాడు, అంత తిన్నా కూడా అంతే చెండాలంగా ఉన్నాయంట. మళ్ళీ లేచాడు, నిద్ర లేచాడు, మళ్ళీ ఇంకో కలగన్నాడు. ఏంటంటే ఒక 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 స్టాక్ మీద మంచిగా గోధుమ లాంటివి వచ్చినట్టు 7 మంచిగా పుష్టిగా వచ్చినాయండి. తర్వాత 2 పనికి మాలలు వచ్చాయి, అవి తినేసినాడు. అసలు రెండో పొద్దున్నే లేచాడు, 2 కళ్ళలు పడ్డాయి. ఏంద్రా బాబు, ఆవులు సన్నమైన ఆవులు తినేయడం ఏంది, సన్నమైన గాలి కొట్టుకుపోయి లాంటివి వచ్చి ఇవిని తినేయడం ఇది ఏంది అర్థం కాక ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరినీ పిలిచాడు, వారిని అడిగాడు, ఎవరు కూడా కలల భావం చెప్పలేకపోయాడు. అప్పుడు ఆయన దగ్గర పని చేసేవాడు. అబ్బా నేను జ్ఞాపకం వచ్చింది,
ఆ యొక్క చెరలో ఒకడున్నాడు, ఐగుప్తీయుడు, హిబ్రీయుడు. వాడిని తీసుకొస్తే చెప్తాడు, ఎందుకంటే నాకు కూడా వాడే చెప్పాడు, ఎందుకంటే నేను చెరలో ఉన్నప్పుడు నేను రాజు దగ్గర మరలా పనికి చేరుతా అని చెప్పాడు కాబట్టి. ఆ స్టోరీ చిన్న చేస్తాను షార్ట్, ఇంకా ఆయన 10 నిమిషాలు అయిపోయింది ఇంట్రడక్షన్. రెండు మంచి దేవుని స్తోత్రం. పిల్లరా నాకు చెప్పాడు, ఆయన పిలిపిమన్నప్పుడు పిలిపించాడు రాజు. ఆ యోసేపు ద్వారా కళలు తెలుసుకున్నాడు, భావం తెలుసుకున్నాడు. ఇందులో పిల్ల కొన్ని అంశాలు ఇందులో నుంచి పిల్లరా, ఈ జరిగిన సంఘటనలో నుంచి ఒక మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. ఒకసారి మొదటి 41వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం పిల్లరా. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనండి పిల్లరా. ఇది యోసేపు జీవితానికి, మన జీవితానికి, సంఘము జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మాట. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను అంటాడు. దేవుని వాక్యమాలలో చెప్తున్నప్పుడు ఈజ్ వెరీ స్పెసిఫిక్. 2 సంవత్సరాల తర్వాత కళ వచ్చింది అంటాడు. ఈ కళను గురించి చెప్పినప్పుడు ఈ టాక్స్ అబౌట్ ది 2 full years. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఆఫ్టర్ 2 full years అంటాడు ఇంగ్లీష్లో. అండ్ గాడ్ ఈస్ డీలింగ్ హిస్ వర్క్ బై 2 long years. ఈరోజు ఎవరి జీవితాల్లో ఏ పని విషయంలో ఎంత లేట్ అవుతుందో నాకు తెలియదు, అది ఎంతసేపు దేవుడు పెట్టాడో నాకు తెలియదు. ఫరో మరి ఇక్కడ యోసేపు జీవితంలో ఒక సంఘటనకు ముందు ఇంకో సంఘటనకు గాడ్ కెప్ట్ 2 years, 2 full years. 2 సంవత్సరాలు ఆయన అక్కడ కాలం పెట్టినట్టుగా చూస్తాం. ఆఫ్టర్ 2 years గాడ్ ఈజ్ స్టార్టింగ్ హిస్ వర్క్. God is delaying his work by 2 years. 2 సంవత్సరాలు ఆయన పని చేయకుండా ఆగి ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత దేవుడు తన పనిని మొదలుపెట్టిన దినము. దేవుని తెలీదు మరి ఎవరి పనిని దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఐ డోంట్ నో వాట్ వర్క్ ఈజ్. ఐ డోంట్ నో for what you are praying. I don't know. God says I am going to start it రైట్ నా అంటాడు. దేవుడు మాట్లాడుతుండడు. ఈ 2 సంవత్సరాల తర్వాత దేవుడు అంటున్న మాట ఏంటంటే, 2 సంవత్సరాల తర్వాత దేవుడు తన పనిని ప్రారంభించాడు. ఏంటి ఆ పని అంటే, ఫరో కలగంటున్నాడు. ఆ కళకు యోసేపుకు లింక్ ఉంది. ఆ కళకు లింకుల వల్ల యోసేపు అక్కడి గవర్నర్ కాబోతున్నాడు. కాబట్టి దేర్ ఈస్ ఎ గ్రేట్ లింక్ ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్. ఆ గోతిలో నుంచి ఆ యొక్క రాజ్యమందిరంకు చేరాల్సిన సమయము ఆసన్నమైంది. గాడ్ వాజ్ డిలేయింగ్ 2 long years. మొట్టమొదటిగా చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యోసేపు ఇక్కడ చేస్తున్నప్పుడు యోసేపుకు ఎందుకు దేవుడు 2 సంవత్సరాలు మరి డిలే చేసిన విషయాన్ని మనము ధ్యానించడం ప్రయత్నం చేద్దాం. లెట్ us see why God has delayed 2 long years. మొట్టమొదటిగా చూసినప్పుడు యోసేపును ఇష్మాయేలు కొన్నారు. ఆ తర్వాత తీసుకెళ్ళి పోతిఫరు కొనుక్కున్నాడు. ఒకసారి చూద్దాం 39వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఒకసారి 3వ వచనం చూద్దాం. ఒక విషయాన్ని గమనించండి అమ్మ. ఐగుప్తులో ఒక బానిసగా వెళ్ళిన యోసేపుని గురించి మాట్లాడుతున్నప్పుడు, యోసేపును పనికి పెట్టుకుని ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన ఆలోచన చూద్దాం. ఒకసారి చూద్దాం. ఏమంటాడు? యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు కటాక్షము కలిగెను. ఇంకా చదవకూడదులేనా, కిందికి వెళ్తుంటాడు. ఈ మేడ్ ఇన్ చార్జ్ ఓవర్ ఎవ్రీథింగ్ అంటాడు. అతను కలిగిన సమస్తం మీద యోసేపును నియమించాడంటున్నాడు. అవునా కదా? ఈ మేడ్ హిమ్ రూలర్ ఓవర్ హిస్ హోమ్. ఆయన ఇంట్లో కానీ, ఆయన పనిలో కానీ, ఆయన ఆస్తి పని ప్రతి విషయంలో కూడా ఈ మేడ్ హిమ్ రూలర్.
వై అని ఒకవేళ కనుక గమనిస్తే కనుక మీద రీజన్ చెప్తాడు. యెహోవా అతనికి తోడై ఉన్న సంగతి తన యజమానుడు గమనించినాడు. హల్లెలూయా. ఈ సా ది గాడ్స్ ప్రెసెన్స్ అండ్ ది సక్సెస్ వాస్ గెటింగ్ ప్లరా. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో దేవునిలో సక్సెస్ వస్తున్నప్పుడు ఒక కారణం ఏంటంటే గాడ్ ఈజ్ విత్ హిమ్. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సక్సెస్ను చూస్తున్నాడు. ఆ సక్సెస్ చూసినప్పుడు ఆ యజమాని గమనిస్తున్నాడు ఏంటంటే ఇతనికి యెహోవా తోడై ఉన్నాడు. ఆ యెహోవా ఈ పోతీఫరుకు తెలుసో తెలీదో కానీ ఈయన ఆరాధించేవాడు యెహోవా ఉన్నాడు. ఆయన చాలాసార్లు నేను చూశాను, ఆయన చాలాసార్లు నాతో చెప్పాడు కాబట్టి ఆరాధిస్తున్న యెహోవా ఇతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఈజ్ ప్రాస్పరింగ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పి ఆయన ఉన్నత స్థితిలో ఉంచినట్టుగా చూస్తాం. ఒక సందర్భం ఆ యజమానుడు హ్యాస్ సీన్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధి, దేవుని తోడును ఒక యజమాను. ఈరోజు చూస్తుండమ్మా మనతో పౌలు అంటాడు, ఇక జీవించువాడు నేను కాదు కానీ నాలో ఎలా చెప్తారేమో తెలుసా తెలియకపోతే నేను చెప్తా, తెలియదయ్య గారు చెప్పండి అని చెప్తా. నాలో క్రీస్తే జీవించుచున్నవాడని నేను కాదు, నాలో క్రీస్తే. నేను నడుస్తున్నప్పుడు క్రీస్తు, నేను మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు, నేను బోధిస్తున్నప్పుడు క్రీస్తు, నేను చేసే ప్రతి పనిలో ఐ విల్ షో క్రైస్ట్ ఇన్ మై లైఫ్. Because I am in His presence, because the God's anointing is upon me, because God has given me abundant spirit. So కొలతలేని ఆ పరిశుద్ధాత్మతో దేవుడు నన్ను నింపాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మలో నడిచినప్పుడు పౌలు కాదు కానీ యేసు ఈ లోకంలో కనబడాలి కాబట్టి అలా జీవించాడు కాబట్టి పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడుచుడి. వాక్ లైక్ మీ యాజ్ ఐ వాక్ లైక్ క్రైస్ట్. ఇంత జరిగిన పిల్ల దేవుని వాక్య భావంలో చూస్తాం. ఇది జరిగిన సంగతిని ఇంత ఉండి ఇంత గమనించిన వాడు కొన్నిసార్లు అనిపిస్తుంది, వీడు ఇలాంటి తప్పు చేశాడంటే ఏం నమ్మొచ్చాము? నమ్మొచ్చు, ఎందుకంటే అన్యుడు కదా, టక్కని చేంజ్ అయిపోతాడు, అవసరాన్ని బట్టి మారిపోతాడు. ఇలా చూసినప్పుడు దేవుని ప్రెసెన్స్ వాడి ఫీలింగ్ తెలియదు కాబట్టి మేబీ ఈ సందర్భంలో పాపం చేశాడు అనుకొని తీసుకెళ్ళి చెరలో వేశాడు. ఒకసారి చూద్దాం చెరలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. లెట్స్ గో ఇంటూ 39 చాప్టర్లో 21-22 చూసుకుందాం ఒకసారి. 39. అయితే యెహోవా చెరలో ఉన్నాడమ్మా, యోసేపు చెరలో. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి యోసేపు చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు చూడండి అమ్మ, దేవుని వాక్యభావాలు చూసినప్పుడు ఏమంటుంటారు, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నవాడు చూస్తున్నాడంట, అక్కడ వార్డన్ ఎవరైతే ఉంటున్నాడంట యెహోవా ఇతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి he was in charge in the prison. అవునా కదా? he was in charge in the prison. కొన్నిసార్లు అనిపిస్తుంది. ఆ తర్వాత యోసేపు ఆ ఫరోకు ఎవరైతే పని చేశాడో ఆ కబ్బేరు అంటాడో ఆయనకు రిక్వెస్ట్ చేస్తాడు. తర్వాత ఏమంటాడు, నన్ను ఇందులోంచి బయట తీస్తామంటాడు. చాలాసార్లు ఇప్పుడు రోజుల్లో జరిగేది. ఇప్పుడు ఎందుకు పర్ఫెక్షన్లో లేమంటే వి సీ ది సిచ్యువేషన్స్. యోసేపు కూడా అక్కడ మనలానే చూస్తున్నాడు. ఎంతసేపు చెరలో ఉన్నాను అక్కడ అంటాడు ఏమంటే నేను ఏ తప్పు చేయకుండా చెరలో ఉన్నాను అంటాడు. ఓకే రైట్ ఫైన్, నువ్వు తప్పు చేయలేదు, చెరలో ఉన్నావు, కరెక్టే. He was seeing his situation, but others were seeing the God's presence. దేవుడికి అతనికి తోడై ఉన్న సంగతి చుట్టూ వారందరూ గమనిస్తున్న. ఈవెన్ he knows that God is with him, but చాలాసార్లు జీవితంలో జరిగేది ఏంటంటే పిల్లలు, దేవుడు మనకు తోడై ఉన్నాడన్న సంగతి కంటే మన సమస్య చాలా పెద్దదిగా కనబడుతుంటుంది. కనబడుతుందా లేదా? జరుగుద్దా లేదా?
దేవుడితోడంట. ఆ దేవుడు ఉన్నాడండి. చర్చి పోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆ దేవుడు ఉన్నాడు. దేవుడు అమ్మా ఇప్పుడు మా దేవుడు మాతో అంటాడు. సమస్య అమ్మో చాలా పెద్దగా ఉంది. నీ సమస్య పెద్దదా, నీ దేవుడు పెద్దోడా? ఇట్స్ సంథింగ్ టు డూ విత్ మై ఫెయిత్. అవునా కదా? నీ దేవుడు గొప్పవాడైతే నీ సమస్య చిన్నదై ఉండాలి. నీ సమస్య వైపు నీ దృష్టి ఉండకూడదు. నీ సమస్య అక్కడే ఉంటుంది, అది ఉంటే ఉన్నది. సమస్యను తీర్చగలిగిన వాడు, సమస్యను పరిష్కారం చేయగలిగిన వాడు, దేవుణ్ణి కలిగిన నీవు ఎలా ఉండాలో చూడకుండా, దేవుని చూడకుండా యు ఆర్ లుకింగ్ టువర్డ్స్ ది ప్రాబ్లం. దట్స్ ద ప్రాబ్లం ఈజ్ దట్ యు ఆర్ లుకింగ్ టువర్డ్స్ ది ప్రాబ్లం. చాలాసార్లు ఇదే జరుగుతుంది మనకు కూడా. అందుకే పర్ఫెక్షన్ రాలేదు, అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకే గాడ్ డీలేడ్. ఎందుకు దేవుడు ఆ 2 సంవత్సరాల డీలే చేశాడంటే, చూసినప్పుడు హీ వాజ్ లుకింగ్ టువర్డ్స్ ది ప్రాబ్లం, నాట్ టువర్డ్స్ ది గాడ్. దేవుని వైపు చూడలేడు, దేవుని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని అందరూ చూస్తున్నారు, ఆయన కూడా తెలుసు, కానీ హీ వాజ్ స్టిల్ లుకింగ్ అట్ హిస్ ప్రాబ్లం. చాలాసార్లు దేవుని చూడం కదా, మా సమస్యను చూస్తుంటాం. అవునా కదా? ఓ మాట చెప్తాను, ఓ మాట చూసుకుందాము. మనందరూ తెలిసిన దేవుని హృదయానుసారుడు అంటుంటాడు. మీకు తెలిసిన చిలుక పలుకులా బాగా చెప్తాడు. ఒకసారి 23వ కీర్తన ఎన్నిసార్లు చెప్పుకున్నా సరిపోతుంది. 23వ కీర్తన 4వ వచనం మనందరూ తెలిసిందే, మీకు అందరూ తెలుసు, మీకు కంఠపాఠం వస్తుంది నాకు తెలుసు. కానీ ఒకసారి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు. దావీదు మాట్లాడుతున్నాడు. పిల్లరా చూద్దాం, చదువు కింద ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై. చాలా అంతవరకు చదువుకుందాం, ఇంకా పెద్దగా అయిపోతుంది, అక్కడే ఉంటాం. దేవుని వాక్య భావంలో దావీదు అంటున్నాడు, ఈవెన్ దో ఐ వాక్ త్రూ ది డార్కెస్ట్ వ్యాలీస్, వాడాంధకార లోయలో నా జీవితంలో అన్ని మంచిగా ఉంటాయి, అన్ని మేలే ఉంటుంది, అన్ని హ్యాపీగా ఉంటాయి, అన్ని సంతోషాలే. ఆల్ లైట్, ఆల్ షైనింగ్ అని అనుకోవట్లేదు. దేర్ ఈస్ ద డార్క్నెస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో చీకటి ఉంది, లోయ ఉంది, గాఢాంధకారపు లోయ జీవితం అనుభవము నాకున్నది. ఈవెన్ though I live according to God's desire, దేవుని హృదయానుసారంగా నేను జీవిస్తున్నా కూడా గాఢాంధకారము నా జీవితంలో, నా యొక్క జీవితంలో ఉన్నది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. తర్వాత చెప్తాడు, ఇలాంటి పరిస్థితుల్లో ఐఎమ్ నాట్ లూజింగ్ మై ఫెయిత్, ఎందుకంటే నేను ఏ అపాయమునకు భయపడను. యోసేపు లేకపోతే దావీదు అంటున్నాడు, ఏ అపాయమునకు నేను భయపడను. ఐ విల్ నాట్ ఫియర్ ఎనీ ఈవిల్ బికాస్ యు ఆర్ విత్ మీ. యోసేపు ఇక్కడ అంటున్నాడు, దేవుని సన్నిధి అనుభవము. ఆ పోతీఫర్ చూశాడు, ఆ జైల్లో ఉన్న అధికారి చూశాడు. యోసేపు కూడా తెలుసు, కానీ యోసేపు దేవుని సన్నిధిలో ఉన్నా కూడా సమస్య వైపు చూస్తున్నాడు. ఆ సమస్య పెద్దదిగా కనపడుతుంది. విశ్వాసులందరూ చేసే పనిదే. As long as you are looking towards the problem, it will grow bigger. పెరుగుతూనే ఉంటుంది అది. దేవుని సన్నిధిలో దేవునితో ఉన్నవాడి, దేవుని సన్నిధి కలిగిన వాడి. అందుకే గాడ్ సేస్, ఎందుకంటున్నాడు, నీ చూపు మళ్ళాల బిడ్డ, ఐ వాంట్ యువర్ లుక్ టు చేంజ్ టువర్డ్స్ మీ. దేవుని వైపు చూస్తే తప్ప, దేవుని సన్నిధిలో ఉంటాను చాలాసార్లు, కానీ దేవుని వైపు చూడంటున్నారు. అవునా కదమ్మా? ఈ అనుభవంలో ఉన్నావా లేదా? ఉన్నా, చాలాసార్లు ఉంటాం కదా. పేతురు యోహాను అంటారు, అపోస్తల కార్యం కూడా తీయకండి, ఏం తీయకండి, రెఫరెన్స్లు తీయకండి, చాలా అయిపోతాయి. ఆ యెరూషలేములోకి వెళ్తుంటారట. యెరూషలేము దేవాలయం పక్కన భిక్షం అడిగేవాడు ఉంటాడు. రెండింటికి వారి సైడ్ చేతులు చాపి అడుగుతారంట. తిరిగి చూస్తాడు, పేతురు చూసి ఏంటంటే ఏమంటాడమ్మా, వెండి బంగారము మా యొద్ద లేదు, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తా అంటాడు. దానికి ఇదంతా ఈ స్టోరీ మీకు తెలుసు, అందులోకి నేను పోను, ఎందుకంటే వాక్యం పెద్దగా అయిపోతుంది, నా టైం లేదు కాబట్టి అందులోకి నేను పోను. లుక్ అట్ us అంటాడు. దానికి ముందు అంటాడు, మా వైపు చూడు అంటాడు. లుక్ అట్ us, టర్న్ యువర్ సైడ్ టువర్డ్స్ us. నా వైపు చూస్తే కార్యము చూస్తావు. ఈరోజు సమస్య వైపు చూసినంతసేపు సమస్యలోనే ఉంటావు, అది నీ తలకాయ తినేస్తుంది, నీ బుర్ర తిరుగుతూనే ఉంటుంది. కానీ నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో నీకు దాని పరిష్కారం దొరుకుతుంది. లుక్ అట్ us. ఇక్కడ సమస్య వైపు కాదు,
చెర వైపు కాడు. చాలాసార్లు ఏమంటామ్మా, అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి జీవితాలు కదమ్మా. ఏది మన కంట్రోల్లో ఉండదా? అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. స్టిల్ సమస్య మాత్రం పెద్దగానే కనబడుతుంటుంది. అన్నీ మన చేతుల్లో ఉంటుంది. యోసేపు చేతిలో సమస్య ఉంది, పోతిఫర్ ఇంట్లో ఉంది, చెరసాల్లో ఉంది. ఎందుకంటే దేవుడు తోడైనాడు కాబట్టి ఎవ్రీథింగ్ వాస్ ఇన్ కంట్రోల్. స్టిల్ సంథింగ్ వాస్ లాకింగ్, సంథింగ్ వాస్ ట్రబులింగ్ హిమ్. అన్నీ మన చేతులు ఉంటే కనబడితే ఏదో మాత్రం తినేస్తుంటుంది కదమ్మా. తినేస్తుంది సమస్య. అన్నీ మన చేతుల్లో, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నిట్లో మనమే కంట్రోల్ ఉంటుంది, అన్నిట్లో మనమే ఉంటుంది, మనమే అజ్మైజ్ చేస్తాం, మన చేతుల్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్, బట్ స్టిల్ వి ఆర్ ఫేసింగ్ సమ్ ట్రబుల్స్. నేను ప్రాక్టికల్గానే ఉన్నాను కదా, జరుగుతున్నాయి చెప్తున్నాను కదా. అన్నీ మన ఆధీనంలో ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఏదో మాత్రం మింగేస్తుంటుంది. ఇది సమస్య. రైట్, రెండో దాంట్లోకి వెళ్దాం. రెండో అంశాలకు వచ్చేస్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ నా టైం అక్కడ వెళ్ళిపోయింది. లెట్ మీ గో. ఇంకా నా టైం పెట్టుకున్న టైం రెండో అంశాలు చూసినప్పుడు ఒక విషయం చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు దేవుడు ఎందుకు దేవుడు చేశాడు డీలేట్ ఒకసారి చూద్దాం. లెట్స్ ఒకసారి చెరలో ఉన్నప్పుడు జరిగిన సంగతిని ఒకటి చూద్దాం. చెరలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇద్దరు చెరలో వేయబడ్డారంట. వాళ్ళు ఫరో యొక్క అది పనివారు. ఒకడేమో కబ్బియరు, ఒకడేమో బేకర్, ఫుడ్ చేసేవాడు. అయితే ఇద్దరు కలగంటారు. ఇద్దరు కలలు కానీ తెల్లారి ఏం చేస్తారంటమ్మా, తెల్లారి పరిశీలన అవుతున్నాడు. రాత్రి ఇద్దరు కలగన్నారు, ఈ కళకు భావం చెప్పేటోడు ఎవరు లేడు, ఏంది అన్నాడు. మొహాలు చిన్నబుచ్చుకున్నప్పుడు యోసేపు 8వ వచనం చూద్దాం ఒకసారి. చూద్దాం పిల్లలు, ఒకసారి 8వ వచనం చూద్దాము. తెల్లవారినప్పుడు 40వ వచనం అన్న, 40వ వచనం 8వ వచనం. అందుకు వారు మేము కలలు కంటిమి, అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనములే కదా అంటాడు. కళల భావాలు చెప్పాలంటే మనుషులతో కాదురా బాబు, దేవుని వల్ల. అంటే ఇప్పుడు కూడా ఈజ్ యాక్సెప్టింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ హిమ్ కదా. ఈజ్ యాక్సెప్టింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ హిమ్. నాకు మీ కళలు చెప్పండి భావం చెప్తాంట తర్వాత అధ్యాయంలో చూసినప్పుడు. వాళ్ళు కళలు చెప్తారు, కళలతో సహా ఆ కళలకు ఏం పరిష్కారం చెప్తారు. చూసినప్పుడు మొదటి వాడు కళ చెప్పినప్పుడు అంటాడు, 3 కళలు కన్నప్పుడు అంటాడు, ఈ 3 రోజులు నీ పనిష్మెంట్ ఎత్తబడి నువ్వు మరలా పోయి ఫరో దగ్గర పోతావు, ఫరోకు మళ్ళా ద్రాక్షరసం ఇస్తావు అన్నప్పుడు 14వ వచనంలో ఏమంటాడు చూద్దాం. యోసేపు చూద్దాం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నాయందు కనికరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో ఇప్పుడు వచ్చిందమ్మా. ఏమన్నాడమ్మా? కళల భావం చెప్పాడు. బాబు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళిపోతావు, మళ్ళీ నీ పనిలో వచ్చేస్తుంది, నీ ఉత్సవంలో నువ్వు చేరిపోతావు బాయ్ ఫరో దగ్గర. నీకు మేలు జరిగినప్పుడు జనరల్గా సరే నేను చేస్తా, నీకెంత నాకెంత, రైట్ ఓకే నేను పని చేస్తా, నీకు అంత వస్తుంది, నాకెంత, సరే నీకు భావం చెప్పాను, జరగబోయే చెప్పాను, నీకు మేలు కలిగినప్పుడు నన్ను మర్చిపోదు బిడ్డ. ఈ మేలు కలగడానికి కారణము నేను. నువ్వు బాధపడుతున్నప్పుడు, నువ్వు సమస్యలు ఉన్నప్పుడు ఐ వాజ్ విత్ యూ, ఐ వాజ్ టెలింగ్ యూ ది ఫ్యూచర్. నీకు సంతోషకర వార్త చెప్తున్నాను, నీకు జరగబోయే చెప్తున్నాను. నేను చెప్పినట్టు జరిగింది. జరిగినప్పుడు మాత్రం నన్ను మర్చిపోవద్దు. మర్చిపోకుండా నన్ను కరుణించడమే కాకుండా ఏమంటే నాకు ఈ యొక్క చెరలో నుంచి నేను అధికారిని అయినా పర్లేదు, వాడంతా అధికారి నా చేతులు ఇచ్చిన, స్టిల్ ఐఎమ్ సఫరింగ్, ఐ డోంట్ వాంట్ టు బి హియర్, టేక్ మీ అవే ఫ్రమ్ దిస్ ప్రెసెంట్. ఈ యొక్క చెరలో నుంచి బయటకు. అవునా కాదమ్మా? ఒకసారి పైకి వెళ్దామా, కింద ఏమంటాడు ఒకసారి మన వాక్యభావంలోకి వద్దాం. ఒకసారి మన వాక్యభావంలో ఒక్క నిమిషం ఆగనన్న, నేను చెప్పకముందు చదువు, నువ్వు ఏదో చదువుతావు మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది. రైట్, ఒకసారి 41 వచ్చినము, ఒకసారి 8 తర్వాత 9వ వచ్చినవా.
సో 9వ వచనం, 41:9 వచనం. నేను నా తప్పిదములు జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ మర్చిపోయాడట. యోసేపు ఏం చేశాడనే సంగతి, యోసేపు ఏం చెప్పాడో సంగతి మర్చిపోయాడు. చాలాసార్లు మనం చాలా ఈజీగా మర్చిపోతున్నాం. పని అయిపోయింది, కథం పొజిషన్కి వచ్చింది, మర్చిపోయాడు. అబ్బా నౌ ఐ రిమెంబర్ అంటాడు ఇంగ్లీష్లో. నౌ ఐ రిమెంబర్. అక్కడ ఒకడు ఉండే, వాడు నాకు చెప్పాడు. ఇప్పుడు రాజు కల వచ్చినప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్న పిల్లరా, దేవుని వాక్య భావం ఎందుకు ఈ మాట చెప్తుండే పిల్లరా, ఎప్పుడైతే యోసేపు దేవుని సన్నిధిని అనుభవం కలిగిన వాడు దేవునికి వదిలిపెట్టేసి ఎక్కడ చేశాడు? విశ్వాసం ఎటు మరలిందమ్మా, విశ్వాసం ఎటుపోయింది? వాడి కళ చెప్పాడు కాబట్టి, వాడికి ఏదో మేలు జరిగింది కాబట్టి వీడు నన్ను విడిపిస్తాడు. మై ఫెయిత్, విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది? ఆ యొక్క కబ్బీర్ ఎవరైతే వాడికి దేవుని ఆ యొక్క కళ యొక్క భావం చెప్పాడో, వీడు నన్ను విడిపించగలుగుతాడు కాబట్టి హిస్ ఫెయిత్ హస్ టర్న్డ్ టువర్డ్స్ హిమ్. అవునా కదా? ఏమంటాడు? నువ్వు నీకు మేలు జరిగినప్పుడు నాకు మేలు చేయ బాబు, నేను అన్యాయంగా ఇందులో ఉన్నాను, నన్ను ఇందులో నుంచి విడిపించమని అడుగుతున్నాడు. చూస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా అమ్మ ఎందుకు 2 సంవత్సరాలు దేవుడు ఆగిండు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నా పనిలో నాకు ఎందుకు డిలే అవుతుంది అని ఆలోచించాలి ఇప్పుడు మనం. అవునా కదా? వై ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్ సో లాంగ్ మై గాడ్? God waited 2 full years so that his faith is turned towards God. ఈ 2 సంవత్సరాల ఊరికి చదివించలేదు. 2 సంవత్సరాలు అంటాడు. 2 సంవత్సరాల దేవుడు, God was waiting that he turns towards God. విశ్వాసము ఎటువైపు ఉండాలమ్మా? విశ్వాసం ఎటువైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. విశ్వాసము పరిపూర్ణ స్థితిలోకి రావాలి. ఒక వచనాన్ని చూపించాలి ఆశ కలిగిన. చూడండి ఒకసారి చూద్దాం. విశ్వాసములో చాలాసార్లు ఏం చేస్తాడంటే, మనం అరాకొర విశ్వాసంతో ఉంటున్నాం, హాఫ్ ఫెయిత్. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసమ్మా, ఆవగించంత విశ్వాసం ఉంటే కొండని పోయి నువ్వు పోయి సముద్రంలో పడంటే పడుతుందంట. దేవుని తెలుసు, మనం అంత కూడా లేదని మనకు. ఏసే కరెక్ట్గా తెలిసాడే, మన విశ్వాసము కొలిస్తే ఆవగింజంత గుమ్మడికాయ తర్వాత సంగతి, కానీ ఆవగింజంత కూడా నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలేసి వెళ్ళిపోతుంది. కొండ కాదు కదా, కొండ కింద రాయి కూడా లేవు. ఎందుకంటే మన విశ్వాసం అంతకంటే తక్కువనే ఉంది కాబట్టి నచ్చిన నచ్చకున్న సత్యం ఇదే. ఇప్పుడు యోసేపు యొక్క విశ్వాసం పరిపూర్ణ దశలో లేదు, ఇంకా ఇన్కంప్లీట్. ఈవెన్ దో హి ఫీల్స్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుడు తనకు భావాలు ఇచ్చాడు, కళలు తెరిపించే జ్ఞానం ఇచ్చాడు, దేవుడి సన్నిధి ఉంది, కానీ విశ్వాసములో ఇంకా అరాకొరలే ఉన్నాడు, వేరే వైపు చూస్తున్నాడు. ఎందుకంటే ఇందులోంచి బయటపడడానికి వాజ్ లుకింగ్ టువర్డ్స్ దట్ మ్యాన్. ఒకసారి వచ్చిన చూసుకున్నప్పుడు, అందుకే ఎందుకు సమయం దేవుడు తీసుకుంటే ఒకసారి చెప్పాను. 5వ అధ్యాయము 28వ వచనం, ఒకసారి 48వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. కొన్నిసార్లు నేను రాస్తానంటే ఏం రాస్తానో నాకే అర్థం కాదు. 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును ఏమంటుండమ్మా, ఏమంటుండు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉన్నామా? విశ్వాసంలో ఉన్నామా? Your God is perfect, you should be perfect in your faith and in your living. ఈ అరాకొర పెట్టుకొని పనులు జరగాలి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఐగుప్తుకు నాయకత్వం వహించాలి, జరిగే పని కాదు. అందుకే God waited so that he can be perfect. God is making him perfect in the troubles. 13 సంవత్సరాలు పట్టింది, 17 నుంచి 30 దాకా. ఈ 13 సంవత్సరాలు ఈ అంటే దావీదంటాడు, ఆ అంధకారపు జీవితం ఎట్టుంది, కానీ యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు ఉందంట. ఎందుకంటే టు బీ పర్ఫెక్ట్, ఆ టు బీ పర్ఫెక్ట్లోకి వెళ్ళడానికి ఆ 13 లాంగ్ ఇయర్స్కి సాంచడమే. అవునే కదా?
13 సంవత్సరాల పాటు అంటాడు, గాడ్ సేస్ ఐ కెనాట్ బ్లెస్ యూ అన్లెస్ అండ్ అంటిల్ యూ బికమ్ పర్ఫెక్ట్ లైక్ మీ. అందుకే గాడ్ వెయిటెడ్ 2 long years, 2 సంవత్సరాలు అంటాడు. నీ విశ్వాసము, నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాడిని ఇక వాడు నాకేం చేయడు అన్న ఆలోచన నీకు వచ్చే వరకు ఐ విల్ వెయిట్. దేవుడే నాకు పరిష్కారం ఇచ్చేవాడు, దేవుడే నా సమస్యను తీర్చేవాడు, దేవుడే చేయగలిగిన వాడు అని నువ్వు అనుకునే వరకు, ఆ విశ్వాసంలోకి నువ్వు వచ్చే వరకు ఐ విల్ వెయిట్. God says I'm going to wait. I'm not in a hurry. చాలాసార్లు మనం హరీలో ఉంటాం కదా, ప్రభా ఈ సంవత్సరంలో అయిపోవాలి, 6 నెలలు అయిపోవాలి, 3 నెలలు అయిపోవాలి, నెలలో అయిపోవాలి, ఈ ట్రిప్పులో అయిపోవాలి. ఓకే, మంచిది, అయిపోతే మంచిదే, అయిపోవాలని నేను ఆశపడతాను మీ పనులన్నీ. కానీ God says you have to be perfect my child. Before I give you something, before I bless you, I want to be transformed into a perfection state. చాలాసార్లు యేసుప్రభు వారి జీవితంలో ఒక సందర్భాన్ని చెప్తాను, నా సమయం అవుతుంది కానీ ఒక సంఘటన చెప్పి వెళ్తాను. ఎందుకంటే యేసుప్రభు దగ్గర ఒక కానాను స్త్రీ వచ్చిందండి. మత్తయి సువార్తలో కనబడుతుంది మనకు. మత్తయి సువార్త బహుశా మేబీ 15వ అధ్యాయంలో కనబడుతుంది, 20 నుంచి 28 వరకు ఉంటుంది. అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది, కానాను స్త్రీ. యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాం. వచ్చి వద్దునా చదవకునా, అది చాలా పెద్దగా ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా బిడ్డకు దయ్యము పట్టినది, వచ్చి నాకు సహాయం చేయమంటది, నాకు సహాయం చేయ విడుదలకు. యేసు ప్రభు వారు ఏం చేస్తుంటామో సైలెంట్గా ఉంటాం. ఈ వాజ్ సో సైలెంట్. చాలాసార్లు మనం ఈ అనుభవంలో ఉంటాం కదా, మనం ప్రార్థన చేస్తుంటాము, ఆయన అన్నాడు అన్నాడు కదా, ఆయన దగ్గర ఏం శబ్దం రాదు, ఎస్ అన్నాడు, నో అన్నాడు, సైలెంట్గా ఉంటాడు ఆయన. మన దేవుడు చాలా సైలెంట్గా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఎంత సైలెంట్గా ఉంటాడంటే భరించలేనంత సైలెన్స్గా ఉంటాడు. ఎంత సైలెంట్గా ఉంటాడంటే ఏమీ మాట్లాడినప్పుడు ప్రార్థన చేసినా మొరపెడుతూనే ఉంది, ఈయన వింటూనే ఉన్నాడు. మధ్యలో ఉన్నదానికి ఇరిటేషన్ వస్తుంది. శిష్యులు అంటారు, అయ్యా ఏదో ఒకటి చేస్తే చేయి, పంపిస్తే పంపి, ఏదో ఒకటి సెటిల్ చేయి, నువ్వు అయితో నైతో పార్, ఏదో ఒకటి కావాలి, ఇప్పుడు సెటిల్ కావాల్సిందే. ఇది అటన్న కానీ పర్లేదు, సెటిల్ చేస్తావా చేయి, లేదా పంపిస్తావా పంపి. ఆమె వచ్చి ఇబ్బంది పెడుతుందని శిష్యులు అన్నప్పుడు యేసుప్రభు అట్లకే సరే, ఆమె సంగతి వీళ్ళ నస భరించలేదు కొన్నిసార్లు కదా. ఈ నస భరించలేక ఆమెను పిలిచి అన్నాడంటే, ఆమె అన్నమాట ఏంటంటే, అమ్మా పిల్లలు తినే రొట్టెని తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయుట సభమా అని అడిగినప్పుడు ఆమె అంటది, అయ్యా నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీదికి పడ్డ రొట్టె ముక్కలు తిని జీవిస్తాయి కదా, ఇది నీకు తెలియదా ప్రభువా అన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. ఒకసారి 8 వచ్చింది చదువుకుందాం ఒకసారి చివరి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము ఏమంటాడమ్మా, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసము గొప్పదైతే కానీ కార్యము చూడవు. విశ్వాసము గొప్ప స్థితిలోకి వెళ్ళాలి, పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళాలి, అప్పుడే నువ్వు కార్యాలు చూస్తావు. God remains silent as long as you are not perfect, as long as your faith is not great. God maintains his silence whether you like it or not. This is the fact. నీకు నచ్చినా నచ్చకున్నా దేవుడు మాట్లాడే మాట అదే పిల్లరా. దేవుడు తన మౌనమును ఉంచాడు. 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడంటే యోసేపు నీ విశ్వాసం మారాలి. నీ విశ్వాసం మనుషుల వైపులో నుంచి దేవుని వైపుకు మలచబడ్డప్పుడు, దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుని విశ్వాసములు అంగీకరించబడు, దేవుడే నాకు పరిష్కారం ఇవ్వగలడు, ఆ స్థితిలోకి వచ్చినప్పుడు, దెన్ ఐ స్టార్ట్ మై వర్క్. ఆ తర్వాత నా పనిని ప్రారంభిస్తానని ఫాస్ట్ ట్రాక్ వెళ్ళిపోతున్నా. టైం అయిపోయి రైట్, ఓకే రైట్, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై టైం, కెన్ ఐ టేక్ 5 more minutes? రైట్, మంచిప్పుడు చివరి అంశంలోకి వచ్చేస్తాను, నేను ముగిచ్చేస్తాను. చిన్నప్పుడు ఇప్పుడు ఆ 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అయింది ఏంటంటే, ఇప్పుడు స్టార్ట్ అయ్యి దేవుడు అంటాడు, నౌ ఇట్స్ మై టైం టు వర్క్. దేవుడు సైలెన్స్ బ్రేక్ చేశాడమ్మా.
నేను ఆశిస్తున్న జీవితంలో ఎవరికి ఎన్ని సమస్యలు, అన్ని సమస్యల్లో దేవుడు తన మౌనంను విడిచిపెట్టి వారి పనిని ప్రారంభించిన గాక. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ కార్యం స్టార్ట్ అయితే చెప్పిన వాళ్ళ సంగతి నేను గ్యారంటీ, ఎందుకంటే మీరు దేవునికి హల్లెలూయా చెప్తలేరు కాబట్టి. హల్లెలూయా. God says, I am ready to start my work. I am ready to, now I am going to break my silence. Now I am going to break my silence. పిల్లలు, దేవుడు నిజంగా మన దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే పిల్లలు, ఆయన జిమ్మిక్కులు మ్యాజిక్కులు చేసేవాడు కాదమ్మా. He works according to your ability. ఇప్పుడు యోసేపుకున్న తలాంతి ఏంటంటే కళలో భావం తెలవాలి, చెప్పడమే కదా. హీ కెన్ ఇంటర్ప్రిట్ డ్రీమ్స్ కదా, కళలలో భావములు చెప్పే కదా. ఏమంటే కళనే వాడతానే, నీకు లేనిది దేవుడు చేయడు. చాలాసార్లు ఏమనుకుంటుంటే దేవుడు అట్లా ఇయ్యాడు, దేవుడు ఎట్లియాలి అట్లనే ఇస్తాడు. దేవుడు నీకు ఏది ఉందో దాన్నే యూజ్ చేసుకుంటాడు దేవుడు, ఏది పడుతుంది యూజ్ చేయడు. రాజుల గ్రంథంలో కనబడుతుంది కదా విధవరాలు కదా, ప్రవక్తల విధవరాలు చనిపోయినాక వస్తుంది, అయ్యా అప్పుల వాళ్ళు వచ్చారు, నా పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు, బానిసలుగా పట్టుకపోతున్నారు అయ్యా అంటే, అమ్మ ఏముందమ్మా నీ దగ్గర అని అడిగాడట. ఎవరు? ఎలీషా. ఏముందమ్మా నీ దగ్గర అంటే ఏమంటుందమ్మా? బుడ్డిలో నూనె ఉందంట, కొంచెం ఉందంట కదా, కొంచెం ఉందంట. కానీ కొంచెం అదేముందంటే నథింగ్ అంటది ఫస్ట్. అమ్మ ఇంట్లో ఏముందంటే నథింగ్, ఏముంది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు చాలామంది జీవితంలో ఏదైతే కొంచెం ఉందో ఆ కొంచెం నథింగ్లానే కనబడుతుంది. కాబట్టి ఆమె నథింగ్ అంటే చాలాసార్లు మనకు వచ్చే జీతం కొంచెమే ఉంటుంది, మనకు వచ్చే రాబడి కొంచెమే ఉంటుంది, మనకున్న బంగారం కొంచెం ఉంటుంది, ఉన్న బియ్యం కొంచెం ఉంటుంది, అన్ని కొంచెం పట్టు చీరలు కొంచెమే, అన్ని సూట్లు కొంచెం, అన్ని కొన్నే ఉంటాయి, ఎక్కువ ఉండవు. అది కాబట్టి కొంచెమే ఫస్ట్ నథింగ్ అంటది. ఆ కొంచెం నథింగ్తో సమానము. సరే నువ్వు అడుగుతున్నావు కదా, ఏదో ఉందిలే కొంచెం నూనె ఉన్నది అన్నది. ఎలీషా అంటాడు, చాలమ్మా అంటాడు. ఆ కొంచెమును అధికముగా చేయగలిగిన దేవుని సన్నిధికి వచ్చావు. హల్లెలూయా. అదే మామూలు ప్లేస్లో లేవమ్మా. ఆ కొంచెమును దేవుడు అధికంగా, ఆ స్టోరీని నేను చూడను, ఎలా గిన్నెలన్నీ నింపింది, చుట్టుముట్టున్న గిన్నెలన్నీ నింపింది, పక్కింటి వాళ్ళతో అందుకే మంచిగా ఉండాలి, కొట్లాడతారు, గిన్నెలు ఇయ్యరు నీకు, గిన్నెలు ఇవ్వకపోతే నీ ఆయిల్ తగ్గిపోతుంది, నీ లాభం తగ్గిపోతుంది. కాబట్టి జాగ్రత్త, పక్కన వాళ్ళతో కొట్లాడకండి, నీళ్ళ కాడ ఏమనకండి, అమ్మాయి అమ్మనాన్నగా మొహం ఇటు మూతి ఇటు తిప్పకండి, చక్కగా అమ్మ ప్రైజ్లాడనండి, కోపం వచ్చినా కూడా ప్రైజ్లాడు చెప్పండి. ఎక్కువ కోపం వస్తే హల్లెలూయా చెప్పండి, కానీ తిట్టుకోకండి. కోపం వస్తే ప్రైజ్లాడు చెప్పండి, ఎక్కువ కోపం వస్తే హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏ పరిష్కారం, ఏ సమస్య ఉండదు. దేవునికి స్తోత్రం పిల్లరా. అందుకే పిల్లలు చూసినప్పుడు ఎందుకంటే దేవుడు పని ప్రారంభించినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యువర్ డ్రీమ్స్, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద డ్రీమ్స్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. నీ కళలను ఏదైతే నేను నీ గురించి కలగన్నానో ఆ కళ నెరవేర్చాలంటే ఇంకోటి కలగనాలి, ఆ కళలో వాడు డిస్టర్బ్ కావాలి, వాడు డిస్టర్బ్ అయిన కళ ద్వారా నీ డ్రీమ్ను నేను ఫుల్ఫిల్ చేస్తాను. హల్లెలూయా. కలగన్నాడు, కళలో ఇబ్బంది పడ్డాడు, కళ అర్థం కాలేదు, ఎవడూ చెప్పే స్థితి లేడు. నేను ఫాస్ట్ ట్రాక్ వెళ్ళిపోతున్న సమయం అయిపోయింది, మీరు సీరియస్గా చూడకండి. ఒక వచనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. చివరిగా 16వ వచనం చూద్దాం. అక్కడ చూద్దాము. యోసేపు దగ్గరికి యోసేపును పిలిపించాడు. ఆ చెప్పాడు, ఆ పని చేసేవాడు అన్నాడు, అయ్యా అక్కడ ఒక నిమిషం అన్న, చెరలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పగలుగుతాడు, హెబ్రీయుడు, ఆయన చెప్పినట్టు జరిగింది, నేను మళ్ళా నా ఉద్యోగానికి వచ్చాను, ఆయన పిలిపి అంటే వెంటనే పిలిపించారు. పిలిపించిన వెంటనే ఆయన బట్టలు మార్చారంట, షేవింగ్ చేసి ఫ్రెష్గా చేసి రాజు ముందు ప్రవేశపెట్టాడు. రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? 16వ వచనం చూద్దాం. యోసేపు అంటున్నాడు, నాకు కళ వచ్చింది, దాని భావం నువ్వు చెప్పగలుగుతావంట, నువ్వే చాలా కరెక్ట్గా చెప్తావంట, ఏంటి సంగతి అంటే యోసేపు ఏమంటాడు చూడమ్మా, ఏమంటాడు? నా వలన. ఎట్లుంటుందమ్మా రాజు దగ్గర పిలిచి, ఏం బాబు నువ్వు కళలు బాగా చెప్తావంట, పిలిచి చెప్తావా అన్నాడు అనుకో, ఏమన్నా అనుకో, నాకు ఎవరు చెప్పినాడు, నాతో కాదు అన్నాడు అనుకో, అరే ఎవడ అది చెప్పినట్టు వెళ్ళింటారా ముందన్నారు కదా. ఇక నెక్స్ట్ మాట ఉండదు, డైలాగ్ ఉండదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన
ఉత్తరం ఇచ్చినని. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కళ, దేవుడు భావం ఇచ్చేవాడు, నేను కాదు. నౌ మై గాడ్ విల్ వర్క్, ఐ యామ్ హియర్ టు డూ గాడ్స్ వర్క్. యేసు పనిని చేయడానికి ఎలాగో మనం రక్తంలో ముద్రించబడ్డాము, సిలువ సువార్తమాన్ని ప్రకటించడానికి రీతిగా మనం పిలువబడ్డాము, ఆ రీతిగా ఐ యామ్ హియర్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ టు రివీల్ ది డ్రీమ్స్. దేవునికి స్తోత్రం. దేవుడే 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 నీకు పరిష్కారములు ఇస్తాడు, దేవుడే నీకు ఆ భావమును తెలియచేస్తాడు, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు అని చెప్పినప్పుడు, ఆ కళల భావం చెప్పినప్పుడు ఆ తర్వాత చూస్తుంటాడు, ఇలాంటి మనుష్యుడు ఎవరన్నా ఉన్నారా అంటాడు. ఒక మాట అంటాడమ్మా, ఒక మాట, దేవుని చివరి భాగంలో అంటాడు, దేవుని ఆత్మ కలిగిన. ఒకసారి చూద్దాం, ఎక్కడ ఉందో చూడమ్మా, చివరిగా ఉంటుంది చూడమ్మా, చివరిగా ఉంటుంది చూడండి, అధ్యాయంలో చివరి భాగంలో ఉంటుంది చూడు, ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం నేను చెప్తున్నాను, రెఫరెన్స్ ఐడియా ఉంటే చూస్తే దొరికితే చెప్పండి. ఒకసారి చూద్దాం, 39వ వచనం చూద్దాం. 39. ఒక్కసారి 38 నుంచి చదువు. 38 అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల ఏమంటాడమ్మా, ఐగుప్తులందరినీ కన్సల్ట్ చేశాడు, అందరు అయిపోయింది. యోసేపు భావం చెప్పగానే ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని అంటాడు. వీడు మామూలు మనిషి కాదురా బాబు, వీళ్ళు దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయా. ఇస్ ఎ మ్యాన్ విత్ గాడ్ స్పిరిట్ అండ్ యూ విల్ బి ది రైట్ పర్సన్ టు టేక్ ఓవర్. నువ్వే సమర్థుడవు, ఒక అధికారం విషయంలో తప్ప నాకు నా రాజ్యంలో నువ్వు రెండో వాడిగా ఉంటావు అంటాడు. యూ విల్ బి ది సెకండ్ ఇన్ కమాండ్ అంటాడు. ఎప్పుడైతే నీ చూపు దేవుని వైపు మలుతుందో, దేవుడు నిన్నున్న స్థితిలోకి తీస్తాడు. దేవుడు నీ గురించి ఏదైతే దాచి ఉన్నాడో ఆశీర్వాదాలు విడుదల చేస్తాడు. అలా యోసేపు వలె పరిపూర్ణ దశలోకి వెళ్ళి పరిపూర్ణమైన విశ్వాసముతో దేవుని నమ్మి దేవుడిచ్చే గొప్ప బహుమానాలు పొందుకునే వారికి ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, శక్తిమంతుడ, సృష్టికర్త, సర్వాధికారి నీకు స్తోత్రం. అవును నాయన, అనేక మార్లు మా జీవితాల్లో మేము ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే నాయన మేము ఇంకా ఇంపర్ఫెక్ట్గా నైనా మేము పరిపూర్ణ దశలో మేము చేరలేని స్థితిలో ఉంటాం, ఇంకా పరిపూర్ణ విశ్వాసంలో రాలేని స్థితిలో ఉంచుతాం. నాయన యోసేపు ద్వారా మాతో మాట్లాడావు నాయన. మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే వారికి మేము ముందుటకు సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలవత్త వాక్యం చేయమని, వాక్యానుసారమైన జీవితం దయచేయమని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.